life, yo. This ain't no story. Yeah, yeah, yeah. నేస్తమా ప్రియ నేస్తమా మధురమైన బంధమా మరువలేను. దయచేసి అందరూ అలాగే కూర్చోవలసిందిగా ప్రభు పేట మనం చేస్తూ ఉన్నాం. మరి ఉదయకాల సమయం ముందు ఒక పాట పాడి ముందుకు వెళదాం. తర్వాత మన మధ్యకు వచ్చిన అతిథులని ఆహ్వానించుకుందాం. ఒక స్తుతి కీర్తన పాడిన అనంతరము అతిథులను మనము ఆహ్వానించుకుందాం. మీకు వందనాలు ప్రభు. యేసయ్య నీ ప్రియబిడ్డల సహోదరుల జీవన స్నేహితులు బట్టి మీకు వందనాలు ప్రభు. నాయన నీ నామములో ఇరువురిని జతపరిచి వారి జీవితాంతములు సహాయం చేయమని అడుగుచున్నాం. వారి వివాహ వ్యవస్థను ఆశ్రితకరముగా దీవెనకరముగా చేయమని అడుగుచున్నాం. తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామముల బిడ్డని ప్రభు వేదికను అలంకరించుండగా నీ సహాయముతో నడిపించి ఈ కార్యక్రమ ఆది నుండి అంతం వరకు నీ అధ్యక్షులు నడిపించమని యేసయ్య నామమున వేడుకొనుచున్నాను పరమ తండ్రి. మరి సమయం అందే మన సంఘ బిడ్డలు ఒక పాట పాడి ప్రభు నామాన్ని మహిమపరచాలని మనం చేస్తున్నాం. సరేలే, ఎవరైనా పాట పాడాల్సిన ఉంటే ఒక పాట పాడి ప్రభు నామాన్ని మహిమపరచాలని మనం చేస్తున్నాం. హల్లెలూయా. సంతోషంగా ఉన్నారండి అందరూ? రెండు చేతులు పైకెత్తి గట్టిగా దేవునికి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక.
హల్లెలూయా. మన మధ్యలో దైవజనులు మరి డానియల్ గారు మరి వీరు సాధారణంగా వేదిక, అలాగనే మరి గురిలోవ సంఘ కాపరి గారైన రెవరెండ్ ఈబి డేవిడ్ గారిని కూడా సాధారణంగా వేదికను అలంకరించుకుందాం. ఓకే, చప్పట్లు కొట్టండి చక్కగా. మరి ఇంకా ఇద్దరు దైవజనులు రావాల్సి ఉంది. మరి వారు వచ్చినప్పుడు వారి మధ్యలో ఆహ్వానించుకుందాం. మరి ముఖ్యంగా ఈ యొక్క రాజు గారు, చోడవరం రాజు గారు సాధారణంగా వేదికను అలంకరించవలసిందిగా మనం చేస్తాము. సుభాకర్ గారు మరి సాధారణంగా వేదికను అలంకరించవలసిందిగా మనం చేస్తుంటాం. చప్పట్లు కొట్టండి చక్కగా. ఇబ్బంది పెట్టాల్సిన మాత్రం లేదు. అలాగే మరి సమయం ప్రత్యేకంగా మరి సమయం ముందు ప్రత్యేకంగా ఇంకా రావాల్సిన దైవజనులు ఉన్నారు. మరి దైవ చిత్తం మరి వచ్చిన అనంతరము వారిని ఆహ్వానించుకుందాం. మరి ఈరోజు ఈ యొక్క బొడ్నాయక్ వివాహ ఆహ్వానానికి రిసెప్షన్కి ఏర్పరచుకున్న పాఠ్యభాగము ఎపిసిలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 22 నుంచి ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 22వ వచనం నుంచి మన 33వ వచనం వరకు లేఖన భాగాన్ని చదువుకుందాము. స్త్రీలారా, ప్రభువునకు వలె మీ సొంత పురుషులకు లోబడి ఉండుడి. క్రీస్తు సంఘమునకు శిరస్సై ఉన్నలాగున పురుషుడు భార్యకు శిరస్సై ఉన్నాడు. క్రీస్తే శరీరమునకు రక్షకుడై ఉన్నాడు. సంఘము క్రీస్తునకు లోబడినట్టుగా భార్యలు కూడా ప్రతి విషయంలోనూ తమ పురుషులకు లోబడవలను. పురుషులారా, మీరును మీ భార్యలను ప్రేమించుడి. అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కలంకమైనను ముడతైనను అట్టిది మరి ఏదైనాను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘము గాను ఆయన తన ఎదుట దానిని నిలబెట్టుకొనవలని వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకొనెను. అటువలనే పురుషులు కూడా తమ సొంత శరీరమున వలె తమ భార్యలను ప్రేమింపబద్ధులై ఉన్నారు. తమ భార్యను ప్రేమించువాడు తన్ను ప్రేమించుకొనుచున్నాడు. తన శరీరమును ద్వేషించిన వాడు ఎవడనూ లేడు గాని ప్రతి వాడును దానిని పోషించి సంరక్షించుకొనును. మనము క్రీస్తు శరీరమునకు అవయములే ఉన్నాము గనుక అలాగే క్రీస్తు కూడా సంఘమును పోషించి సంరక్షించుచున్నాడు. ఈ హేతువు చేత పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును, వారిద్దరును ఏక శరీరమగుదురు. ఈ మర్మము గొప్పది. అయితే నేను క్రీస్తుని గూర్చి సంఘమును గూర్చి చెప్పుచున్నాను. మెట్టుకు మీలో ప్రతి పురుషుడును తనను వలె తన భార్యను ప్రేమింపవలెను. భార్య అయితే తన భర్త యందు భయము కలిగి ఉన్నట్లు చూచుకొనవలెను. ఈ లేఖన భాగమును పరిశుద్ధాత్ముడు దీవించునుగాక. మరి చక్కని వాక్య భాగము చదివినిపించిన ఆశీర్వాదం గారికి నా యొక్క హృదయపూర్వకమైన వందనాలు. మరి ఇక వాక్యము ఫలించేలాగా మన మధ్యలో మరి పాస్టర్ దైవజనులు సుభాకర్ గారు ప్రార్థన చేయాలని మనం చేస్తున్నాం. ప్రార్థన చేసిన అనంతరము శుభాకాంక్షలు ఉన్నాయి. మరి ఆ శుభాకాంక్షలు కూడా మనం విందాం. ప్రార్థన చేసుకుందాము, కళ్ళు మూసుకుందాం. సార్, ఘనమైన దేవానికి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నామయ్యా. ఈ యొక్క ప్రత్యేకమైనటువంటి రోజులో ఈ రిసెప్షన్లో పాల్గొనడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. నైనా చదవబడినటువంటి లేఖన భాగాన్ని మేము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. తండ్రి, దంపతుల యొక్క వైవాహిక జీవితంలో వాక్య భాగాన్ని మీరు పల్లింపజేసి సంఘానికి సమాజానికి మీరే మాదిరికరంగా ఉంచి నడిపించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. అలాగే ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోండి. జరుగుతున్న సమస్తాన్ని మీ చేతులకు అప్పగిస్తూ ఉండగా నీ నామానికి మహిమకరంగాను అలాగనే జతపరిచినటువంటి దంపతులకు మేలుకరంగాను సమస్తాన్ని మీ అధుల నుంచి నడిపించమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రార్థన చేసిన దైవజనుల వారికి నా యొక్క హృదయపూర్వకమైన వందనాలు. మరి సమయం అందు ప్రత్యేకంగా
ఈ కార్యక్రమం నిమిత్తమే గ్రీటింగ్స్ మన మంచి ఉన్నాయి. అందులో మొదటిగా మరి ఎస్తేరమ్మ గారు మరి నూతన దంపతులైనటువంటి మరి అందరికీ, అలాగే సంఘ సహోదరుల కొరకు, మరి అలాగే గ్రామస్తులకు అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. ఈరోజు మరి శుభకరమైనటువంటి కార్యక్రమంలో పాలు పొందటానికి మరి దేవుడు అందరినీ కూడా తోడుకొచ్చినందుకు దేవుని మహిమ. అలాగే మరి మా మనవరాలు, మరి అలాగే స్నేహ, మరి అలాగే మా మనవడి జీవన్, మరి ఇరువురు మరి ఇక్కడ జతపరచడం దేవుడి చిత్తము. మరి మేము మీరు అందరూ కూడా ప్రార్థన చేసిన రీతిగా, దేవజనులు ప్రార్థన చేసిన రీతిగా వారి జీవితంలో దేవుడు మరి ఎక్కడెక్కడో మరి మారుమూల గ్రామంలో ఉన్నటువంటి జీవన్ను, అలాగే మరి స్నేహాన్ని ఇరువురిని జతపరచడానికి దేవుని కృపని తలంచుతున్నాము. మరి ఎంతో ప్రార్థన చేసాము. వివాహం నిమిత్తము దేవుడు ఘనంగా జరిగించాలని, మరి ఏ అడ్ల ఆటంకాలు లేకుండా దేవుడు ఎంత అద్భుత రీతిలో వివాహం జరిగించారు. మరి దాంపత్య జీవితం కొరకు అందరూ ప్రార్థించండి. మరి వారి ఇరువురు కూడా ప్రభులో ఘనంగా ముందుకు సాగాలి. మరి సేవా పరిచయం దేవుడు దీవెనకరంగా ముందుకు నడిపించాలని, అలాగే ప్రథమ స్థానం ముందుగా దేవునికి ఇవ్వాలి. వారు ఇరువురు కూడా మరి ప్రార్థనలో, మరి భక్తిలో, విశ్వాసంలో మరి ఇరువురు కూడా చక్కగా కొనసాగి దేవుని ఘనమైన పరిచర్య మరి ఘనముగా జరిగించుటకు వారిని దేవుడు దీవించాలని మరి నేను మరి కోరుకుంటున్నాను. మీరందరూ కూడా ప్రార్థించాలని కోరుకుంటున్నాను. మరి ఈ విషయంలో మరి అనేక మరి జంటలకు మాదిరిగా ఈ జంట దీవెనకరంగా ఉండాలని, దేవునికి మహిమకరంగా, మరి సంఘానికి దీవెనకరంగా, కుటుంబానికి ఆదర్శప్రాయాలుగా దేవుడు దీవించాలని కోరుకుంటూ మరి మాటల్ని ముగిస్తున్నాను. హల్లెలూయా. అభిషక్తులైన దైవజనులందరికీ, అధ్యక్షులకు అందరికీ ప్రత్యేక వందనాలు. చేరి వచ్చినటువంటి మరి సంఘ బిడ్డలు, కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు అందరు కూడా ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాం. ఈ యొక్క రిసెప్షన్ కార్యక్రమంలో ఈ విధంగా మనమందరం పాలు పొంది ఆ నూతన వధువులను దీవించుటకు ఆ దేవుడు ఎంతో కృప చూపారు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. అందరూ సంతోషంగా ఉన్నారండి? సీరియస్ గా కనిపిస్తున్నారు. మీరే అండలోనే కూర్చున్నారు. మాకు వేడిగానే ఉంది, మీకు వేడిగానే ఉంది. ఎందుకంటే మీకంటే మాకే ఎక్కువ వేడిగా ఉంటుంది, ఎందుకంటే మాకు దగ్గరగా ఉంది. కాబట్టి సంతోషంగా ఉండండి. మనం సంతోషంగా ఉంటే వాళ్ళు చాలా సంతోషంగా ఉంటారు. చాలా త్వరగానే మనం ముగించుకుందాం. ఈ యొక్క వివాహాన్ని ఆ దేవుడు ఎంతో ఆశీర్వాదకరంగా, దేవుని కృప ద్వారా ఎంతో ఘనంగా ప్రభు జరిగించారు. ఇది మరి మనుషుల వల్ల జరిగిన కార్యం కాదు, ఇది యెహోవా వలన కలిగినటువంటి ఆ కార్యం. మరి ఆ యొక్క వివాహం దినమందు చాలా చల్లగా ఉంది. ఆ రోజు వాతావరణం ఎంతో చక్కగా ఉంది. ఆ మరుసటి రోజు చాలా భయంకరమైన వర్షము, గాలి, ఫ్లెక్సీలు ఎగిరిపోయినాయి, బోట్లు ఎగిరిపోయినాయి. మరి వివాహం రోజు ఎంతో మంచి వాతావరణాన్ని ప్రభు దయచేశారు. దేవుని ఎంతో స్తుతించాం. దేవుడు తోడుగా ఉండి ఎంతో ఘనంగా ప్రభు కార్యాన్ని జరిగించారని. కనుక ఒక వాక్యాన్ని చదువుకొని నేను ముగిస్తాను. సామెతల 31 అధ్యాయంలో 10వ వచనాన్ని చదువుదాం. సామెతలు 31 అధ్యాయము 10వ వచనం. గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు, అతి ముత్యము కంటే అమూల్యమైనది. ప్రైజ్ లార్డ్. ఈ వాక్యంలో మనం చూసినట్లయితే గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు, అట్టిది ముత్యము కంటే అమూల్యమైనది. భార్యలు దొరకడం చాలా సులువే, కానీ గుణవతి అయిన భార్య దొరకడం అంత సులువు కాదండి. మరి మా కుమారుడు అజ్జీవన్కి దేవుడు గుణవతి అయిన భార్యను దేవుడు దయచేశారు. ప్రైజ్ లార్డ్. మీకు కూడా గుణవతి అయిన భార్యను దేవుడు ఇస్తే చాలా సంతోషం. మరి నాకు తెలియదు, కానీ మా మేనగోడల గురించి మాత్రం నాకు తెలుసు. ఆమె చాలా చక్కగా చిన్న వయసు నుంచి దైవజనుల యొక్క పెంపకంలో. ఇంకొక విషయం ఏంటంటే ఆమె ఫ్యామిలీ అందరూ పాస్టర్ గారులమే. మేనమామలు, చిన్నాన్నలు, పెద్దనాన్నలు, మామయ్యలు, తాతలు, ముత్తాతలు, అమ్మమ్మలు, నానమ్మలు మొత్తం అందరూ పాస్టర్ గారులే.
అంతమంది దైవజనుల కుటుంబంలో ఉన్న అమ్మాయి ఎలా ఉంటది? గుణవతి అయిన ఒక స్త్రీగా ఈరోజు భారీగా దేవుడు జీవన కొరకు సిద్ధపరిచాడు. దేవుని ఏర్పాటు, దేవుని కృప. హల్లెలూయా. కాబట్టి అలాగే మరి జీవన్ కూడా గుణవంతుడే. మీ అమ్మాయి అయినటువంటి గుణవంతురాలు, మా అబ్బాయి కూడా గుణవంతుడు అని చాలా సీరియస్ గా చూస్తున్నారు మీరు. అది మీరు చెప్తారు, నేను చెప్తాను, నాకు తెలియదు కదా. అది ఎవరు చెప్తారు? ఆ స్థానిక దైవజనులు చెప్తారు అబ్బాయి గురించి. ఇద్దరు గురించి నేనే చెప్పితే నాకు ఇచ్చింది 5 నిమిషాలే. హల్లెలూయా. కాబట్టి మేము నమ్ముతున్నాం, గుణవంతుడు కాబట్టి ఇచ్చి వివాహం చేశాం, లేకపోతే చెయ్యం కదా. ఎంత లోపల ఏరియాలో మరి ఎంత ఇలాంటి ప్రాంతంలో ఆ దేవుడు ఈ కుమారుని సిద్ధపరచడం, దేవుని ఏర్పాటు. దేవుడు మీకు మంచి ఏర్పాట్లు, చక్కని రోడ్లు, ఎంత కష్టమైనా సరే మరి మేము ఆ కారులో బయలుదేరి వచ్చాం విశ్వాసంతో, ఎక్కడ ఆగిపోకుండా వస్తుందని విశ్వాసంతో. ఆ బావగారు కారులో బయలుదేరితే మేము ఆయన వెనకాల విశ్వాసంతో బయలుదేరాం, ఎక్కడ ఆగిపోకుండా చక్కగా వచ్చేసాం. దేవుడే మమ్మల్ని క్షేమంగా తీసుకొచ్చారు. మళ్ళీ వెళ్ళేటప్పుడు మాకు ఒక టాస్క్ ఉందన్నమాట, మళ్ళీ ఇంటికి మేము క్షేమంగా వెళ్ళాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యెహోవా ఈరే, ప్రైజ్ లార్డ్. కాబట్టి గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు, అట్టిది ముత్యముల కంటే అమూల్యమైనదట. అంటే గుణవతి అయిన భార్య ముందు ఏ ముత్యాలు కూడా పనికిరావు. ముత్యాలు చాలా ఖరీదైనవి, అంతకంటే ఖరీదైనది ఏంటట? గుణవతి అయిన భార్య. దేవునికి స్తోత్రం. అందుకనే ఇక గుణవతిగా ఉన్నట్లయితే ఏ ముత్యాలు అక్కర్లేదు, ఏ బంగారం అక్కర్లేదు. ఆమె ఒక ముత్యం అయితే ఇక బంగారం ఎందుకు? హల్లెలూయా. కాబట్టి ప్రియులరా, అందుచేత ఆమె చేసే పనులు 31వ అధ్యాయంలో ఆమె ఎలాంటి పనులు చేస్తది, ఆమె భర్తకి ఏం చేస్తది, పేదవారికి ఏం చేస్తది, బంధువులకి ఏం చేస్తుంది, దేవుడికి ఏం చేస్తుంది అనే విషయాలు దేవుడు 15 పాయింట్లు ఆ అధ్యాయంలో దేవుడు రాయించాడు. అవి మీరు చదువుకోండి. అలాగే స్నేహ కూడా చదువుతుంది. ఆమె ఇంతవరకు చాలా చక్కగా బైబిల్ చదవడం మాత్రమే కాదు, చాలా ప్రసంగాలు కూడా చేస్తుంది. రాబోయే రోజుల్లో మీ సంఘంలో మంచి మంచి ప్రసంగాలు చేస్తుంది. యూత్ మీటింగ్స్, సండే స్కూల్ చాలా చక్కగా ఆమె సంఘాన్ని నడిపిస్తుంది. హల్లెలూయా. కాబట్టి ఆమె చేసే పనులన్నీ అక్కడ రాయబడ్డాయి. ఆమె భర్తకు మేలే చేస్తుంది కానీ ఏం చేయదట, కీడు చేయదట. కాబట్టి అంత చక్కగా మరి వారి కోసం మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. చక్కగా వారి దేవుని పనిలో వాడబడినట్లుగా ఆమె వెనకాల ఉన్న దైవజనులు, సంఘాలందరూ మేము ఏం చేస్తూ ఉంటాం? ప్రార్థన చేస్తూ ఉంటాం. దేవుని రాజ్య వ్యాప్తిలో వారు బలముగా వాడబడినట్లుగా. అలాగే ఆ జీవన యొక్క వారి దైవజనులు, వారిని ఆ కుమారుని ఆత్మీయంగా నడిపించే దైవజనులు ఎంతో ఆత్మీయులు. అలాంటి ఆత్మీయులటువంటి సహవాసంలో ఆ మేనగోడలు రావడం మేము ఎంతో సంతోషిస్తున్నాం. దేవుని యొక్క కృప. దేవునికి స్తోత్రం. అలాగే మరి జీవన్ ఏం చేస్తాడు, పెళ్లి కుమారుడు ఏం చేయాలి అనేది కూడా చివరి వచనాల్లో అక్కడ దేవుడు రాయించాడు. 28వ వచనంలో ఆమె కుమారులు లేచి ఆమెను ధన్యురాలందరూ, చాలా మంది కుమార్తెలు పతివ్రతాధర్మం అనుసరించి ఉన్నారు గాని వారందరినీ నీవు మించిన దానవని ఆమె పెనిమిటి ఆమెను పొగడును. ప్రైజ్ లార్డ్. పెనిమిటి ఏం చేయాలట? అందరికంటే నువ్వు మించిన దానవు, అందరికంటే నువ్వు మంచి దానివి అని ఏం చేయాలట? పొగడాలటండి. అలా పొగిడితే భార్యలు ఏం చేస్తారు? మనల్ని ఇక మనకి ఇష్టమైనవన్నీ వండి పెడతారండి. మనకి ఏ పని చెప్పకుండా అన్ని పనులు వాళ్ళే చేసేస్తారండి. ఏం చేయాలి? కానీ మనం ఏం చేస్తాం? ఏడిసేవులే, చేసేవులే, ఏం చేసావు నువ్వు అని తీసి పడేస్తాం. తీసి పడితే ఏం చేస్తారు? మనల్ని తీసి పడేస్తారంట. అందుకని ఏం చేయాలట? అందరికంటే నువ్వు మించిన దానం అని ఏం చేయాలట? దేవును స్నేహాన్ని పొగడాలట. నేను స్తోత్రం, వాక్యాలు ఉన్నది చెప్తున్నాను. కాబట్టి అలాగే స్నేహ కూడా ఏం చేయాలి? అందరికంటే నువ్వు మించిన వాడవు అని ఒకరినొకరు ఏం చేసుకోవాలంటే మెచ్చుకోవాలి. అలాగే మన పిల్లలను కూడా ఏం చేయాలి? మెచ్చుకోవాలి. ఒకరినొకరు పిల్లలు మెచ్చుకోవాలి, తల్లిదండ్రులు మెచ్చుకోవాలి. పిల్లరా అలాగే కోడలు ఏం చేయాలి? అత్తగారిని మెచ్చుకోవాలి. అత్తయ్య నీ అంత మంచిదే, లేదంటే ఆమె పొంగిపోయి ఏం చేస్తుంది? ఆవిడ బంగారం అంతా కోడలు కట్టేస్తుంది.
అత్తగారు ఏం చేయాలి? కోడలు నీ అంత మంచిదే, లేదంటే కోడలు ఏం చేస్తుంది? ఇంకా అత్తగారితో ఏ పని చేయకుండా ఈవిడే అన్ని పనులు చేస్తుంది. కాబట్టి ఈ విధంగా ఒకరికొకరు ఏం చేయాలని చెప్తుంది వాక్యం? మెచ్చుకోవాలి, గౌరవించుకోవాలి, కనపరుచుకోవాలి, ఒకరినొకరు సంతోషపరచుకోవాలి. అంతేగాని ఏం చేయకూడదు? గయ్యాళ్ళలాగా గొడవలు ఎట్టుకుంటే ఎప్పుడు ఉండకూడదండి. చిన్న సమస్యలు వస్తాయి, ఏదో అబద్ధాలు వస్తాయి, ఏదో తొందరపాట్లు వస్తాయి, అయినా సరే ఏం చేయాలి? కొంచెం వచ్చుకుంటే మళ్ళీ చాలా సంతోషం, సమాధానం కలుగుతుంది. కాబట్టి ఇటు రీతిగా వారి చక్కగా వారిద్దరు కూడా అక్కడ వాక్యం రాయబడింది, యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడును. గౌనుల యొక్క ఆమె చేసిన పనులన్నీ ఏం చేస్తారంటే అందరూ చెప్పుకుంటారంట. కాబట్టి మన గొప్ప మనం చెప్పుకోకూడదు, మన భక్తి మనం చెప్పుకోకూడదు. ఏం చేయాలి? అందరూ చెప్పుకోవాలి. మన దేవునికి మహిమకరముగా వారు జీవించాలని మనందరూ ప్రార్థించేద్దాం. పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేయను గాక. ఆమేన్. ఆదరణ ఆశ్రయము నీవేగా మాకిలలో చప్పలు కొడుతూ అందరూ కూడా చప్పలు కొడుతూ దేవుడు నా మనం భయపరచుకుందాం. వాడు గొప్పవాడు నా యేసు పరిశుద్ధుడు, మేలు ఎన్నో చేయువాడు నా యేసు అందరికీ. మంచివాడు గొప్పవాడు నా యేసు పరిశుద్ధుడు, మేలు ఎన్నో చేయువాడు నా యేసు అందరికీ. ఆదరణ చప్పగా కొడుతున్నారు, గట్టిగా కొడతాం. సంతోషంతో ఆనందంతో దేవుణ్ణి నామాన్ని కనపరుచుకుంటాం. వంటది వారిని వ్యవస్థగా ముందు పరీక్ష చేయకూడదు. ఒంటరి వారిని వ్యవస్థగా వృద్ధి చేసే దేవుడవు, దీనులను పైకి లేవనెత్తి సింహాసనం ఎక్కించును. ఒంటరి వారిని వ్యవస్థగా వృద్ధి చేసే దేవుడవు, మంచివాడు గొప్పవాడు యేసు పరిశుద్ధుడు, మేలు ఎన్నో చేయువాడు నా యేసు అందరికీ. ఆనందమే యేసయ్యతో జీవితం, సంతోషమే సమాధానమే ఎల్లప్పుడూ ఆయనలో. ఆనందమే
తెలియజేస్తున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. చాలా సంతోషకరమైన ఒక దినం ఇది. ఈ ప్రాంతానికి, గ్రామానికి చక్కని యవనస్తులు మన ముందున్నారు, జీవన్ మరియు స్నేహ. వారిని బట్టి మనం చాలా సంతోషంగా కూడుకున్నాం. మరి వారి యొక్క కలయిక మనందరికీ చాలా ఆనందాన్ని, ఒక సంతోషాన్ని కలుగు చేస్తుంది. ఇది దేవుని యొక్క ఏర్పాటు అయి ఉంది. దేవునికి మహిమ కలుగును గాక. చక్కని మాటలన్నీ దైవజనులు చెప్పారు. అద్భుతమైన విషయాలను మనం విన్నాం. నేను కూడా కొన్ని విషయాలు చెప్పాలని ఆశపడుతున్నాను. ఇంతవరకు మనము దైవజనుల నోట అనేకమైన విషయాలు, ఆశ్చర్యకరమైన విషయాలు కుటుంబాని కోసం, దాంపత్య జీవితం కోసం వింటూ వచ్చాం. సామెతల గ్రంథంలో రాయబడింది కదా, భార్య దొరికిన వానికి మేలు దొరికెను అని మన 18వ అధ్యాయం సామెతల్లో 22 చదువుతాం కదా. కాబట్టి భార్య దొరికిన వానికి మేలు దొరికింది. ఇప్పుడు మన జీవానికి ఏం దొరికింది? మేలు దొరికింది. అయితే భర్త దొరికిన వారికి ఏం దొరికిందో మరి? బాధలు దొరుకుతాయి అనుకుంటున్నారా? లేదు, బాధలు దొరకవు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మొత్తానికి ఇది దేవుని యొక్క మహాకృప, వారిని ఈ రీతిగా జతపరచబడడం, మరి మనమందరం కలిసి వారిని గురించి ఆనందించటం. కానీ చాలా విచిత్రం ఏంటంటే, ఎక్కడో రంపచోడవరం, ఇది ఈ ఊరి పేరండి, పాతగొడ దగ్గర ఏదో ఊరు, నాకే తెలీదు, బస్సుర్ల మెట్ట. ఇది ఆశ్చర్యమైన ఒక ఏర్పాటు. నిజానికి ఏదేదో రకరకాల ఊహలతో మనం ఉంటాం, కానీ దేవుని యొక్క ఉద్దేశాలు వేరుగా ఉంటాయి. కాబట్టి ఇది ఒక అద్భుతమైన విషయం, దేవుని యొక్క సంకల్పం. కాబట్టి దేవునికి మనము మహిమను చెల్లిస్తూ ఉన్నాం. మనం హెబ్రీ పత్రిక చదువుతాం కదా, 13వ అధ్యాయంలో అక్కడ రాయబడిన 4వ అధ్యాయంలో మనకందరికి తెలిసిన మాట, ఎవరైనా చదివి వినిపించవచ్చు. వివాహము అన్ని విషయములలో ఘనమైనది గాను పానపు నిష్కల్మసమైనది గాను ఉండవలెను. వివాహము అన్ని విషయములలో ఘనమైనదిగా ఉండాలి. కాబట్టి ఈ వివాహము చాలా ఘనమైంది. అది దేవుని దృష్టిలో చాలా ప్రత్యేకమైంది. దేవుడు దాన్ని ఏర్పాటు చేశాడు. దేవుని ఉద్దేశ ప్రకారంగా అది చేయబడింది. కాబట్టి ప్రతి ఒక్కరూ దీన్ని ఘనపరచాలి. ఈ వివాహము చాలా ఘనమైనది. గతించిన దినములో ఈ యవన బిడ్డలకు వివాహము జరగబడింది. అనేక మంది దైవజనులు వచ్చారు, వాక్కులు ఇచ్చారు. ఆ రీతిగానే రిజిస్టర్ గారు వచ్చారు, చక్కని వివాహం చేశారు. కానీ ఇప్పుడు మనం చూడవలసింది ఏంటంటే, వారి వైవాహిక జీవితం ఏ రీతిగా కొనసాగుతుంది, ఏ రీతిగా వారు కొనసాగించుకోవాలనుకుంటున్నారు, వారు దీని మీద ఎటువంటి ఆలోచన కలిగి ఉన్నారు, పరస్పర కుటుంబీకులు ఈ విషయంలో ఎలాంటి సహకారాలను అందిస్తున్నారనేది చాలా ప్రత్యేకమైన విషయము. చాలా కుటుంబాలు మనం చూస్తుంటాం, వివాహాలు చక్కగా జరుగుతాయి, విందులు బాగా జరుగుతాయి, చక్కని ఏర్పాట్లు చేసుకుంటారు. కొన్ని రోజులకే సమస్యలు వచ్చేస్తూ ఉంటాయి. నా సంఘంలో నేను ఒక కుటుంబానికి వివాహం చేశాను. ఆయన సేవకుడు, ఈమె సేవకురాలు. అంటే సేవకుని భార్య ఏంటంటే సేవకురాలు. ఈమె కూడా మంచి సేవకుడు అనే వివాహం చేయడం జరిగింది. కానీ విచిత్రం ఏంటంటే, ఆ వివాహం అయిన తర్వాత మెల్లిమెల్లిగా వారిలో ఏమవుతుందో అర్థం కాదు. గొడవలు పడతారు, అమ్మాయి వచ్చేస్తుంది, వాళ్ళ కుటుంబీకులంతా తీసుకొచ్చేస్తారు. ఆయన అడుగుతుంటాడు, ఏం జరిగిందంటే, లేదు వాళ్ళ తల్లిదండ్రులు సరైనడు కాదు. ఈమె కడుగుతుంటది కదా, నా భర్తలు సరైనడు కాదు. అయితే ఆయన ఈ రీతిగా కుటుంబంలో చాలా కాలం ఇప్పుడు వారికి 3 పిల్లలు, కానీ కుటుంబం కలవట్లేదు. విచిత్రం ఉంది, 3 పిల్లలు కానీ కుటుంబం కలవట్లేదు. చాలా అద్భుతం కదా ఇది. ఇది ఒక అద్భుతం. సాతానుడు ఎలాంటి పనులు కుటుంబాలు చేస్తుంటాడో ఆలోచించండి. ఎందుకంటే ఒకరి మనసు ఒకరితో కలవకపోవడం, కుటుంబాలలో ఐక్యత రాకపోవడం, ఇదంతా కుటుంబానికి ఒక తలపోటుగా మారిపోవడం, దైవజనులకు తలపోటుగా మారడం కూడా ఉంటుంది కదా. అది జరగదని మనం ఆశపడదాం, అలాంటి జరగకూడదని మనం ఎదురు చూద్దాం. అయితే కాబట్టి వివాహం అనేది చాలా ఘనమైనది. చక్కని వాగ్దానాలు చేస్తాం. ఈ వివాహంలో వాగ్దానాలు చేసుకుంటారు. వరుడు వధువుకు చక్కని వాగ్దానం ఇస్తాడు, అలాగే వధువు వరునికి ఒక వాగ్దానం ఇస్తుంది. ఈ రీతిగా వారు ఒకరికొకరు వాగ్దానాలు చేసుకుంటూ
అది దేవుని ముందు, దేవుని పరిశుద్ధుల ముందు వాగ్దానాలు చేసుకుని వివాహం చేసుకుంటారు. కానీ వివాహానికి ఘనతనివ్వరు. తర్వాత ఏం జరుగుతుంది? వివాహం అయితే జరిగిపోయినప్పుడు ఆ జీవనం అనుకోవచ్చు, వివాహం అయితే చేశారు కానీ మీ తల్లిదండ్రులు ఏమిచ్చారు అనడానికి కుదురుతుందా అంటారా? జీవన్ అంటాడు ఇప్పుడు, అనడానికి లేదు. ఏమిచ్చారు? చక్కని అమ్మాయిని ఇచ్చారు, అంతే కదా? అంతేనా? చక్కని అమ్మాయిని ఇచ్చారు. అమ్మాయి దొరకడం కూడా చాలా గ్రేటే. చాలా మంది వెతికి ముసోళ్ళు అయిపోతున్నారు, కానీ ఆయనకి దొరికింది. ఆయన భాగ్యవంతుడు. కాబట్టి ఇది దేవుని యొక్క ఏర్పాటు. అందుని బట్టి సంతోషించాలి. దేవుడు తనకు ఒక మంచి అమ్మాయిని ఇచ్చారు. అరదిగానే అమ్మాయి స్నేహకు కూడా చక్కని ఒక యవన కుమారుని ఇచ్చాడు. చాలా మంచివాడు అబ్బాయి కూడా, చూస్తుంటే అర్థమవుతుంది. మరి లోనందది మాకేం తెలియదు, కానీ బయటికి మాత్రం చాలా మంచి వ్యక్తి, మనకు అర్థమవుతుంది. కాబట్టి ఈ చక్కని జంట మన మధ్య ఉండటం ఇది దేవుని యొక్క సంకల్పమే. కాబట్టి దీన్ని బట్టి ప్రతి ఒక్కరు ఆనందించాలి, కుటుంబీకులు ఆనందించాలి, సంఘం ఆనందించాలి, పక్కోళ్ళందరూ ఆనందించాలి. కొన్నిసార్లు పక్కలు కూడా ఆనందించాలి, ఏదో పెడతారు అక్కడ పెంట. కాబట్టి ఆ పెంట మనం తీసి పడేస్తుంటేనే మనం బాగుంటాం, మన కుటుంబం బాగుంటుంది, దాంపత్య జీవితం బాగుంటుంది. ఎవరైనా పెంట పెట్టారనుకోండి, ఇంక అయిపోయింది మీ పని. కాబట్టి ఎవరి ద్వారా మీకు పెంట రాకుండా చూసుకోండి. అయితే ఈ యొక్క దేవుని వాక్యాన్ని బట్టి ఈ వివాహం అనేది చాలా ఘనమైనది. ఎందుకది ఘనమైనదంటే, దేవుడు ఈ వివాహాన్ని గురించి చెప్పిన కొన్ని మాటలు మనకు తెలుసు. ఆదికాండములో 2వ అధ్యాయంలో 18వ వచనంలో మనకు తెలిసిన ఒక మాట చదువుకుందాం. ఆదికాండము 2:18 వచనం. మరియు దేవుడైన యెహోవా నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు, వానికి సాటి అయిన సహాయమును వాని కొరకు చేయుదుననుకొనెను. దేవుడైన యెహోవా ప్రతి భూజంతువును ప్రతి ఆకాశ పక్షిని నేల నుండి నిర్మించి ఆదాము వాటికి ఏ పేరు పెట్టునో చూచుటకు అతని యొద్దకు వాటిని రప్పించెను. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి ఇక్కడ చదువుకున్న వాక్య భాగాన్ని మనం చూసినప్పుడు, దేవుడు ఈ నరుని నిర్మించినప్పుడు ఆయన ఈ నరులను నిర్మించుతున్న సమయంలో స్త్రీగా పురుషునిగా తను చేసి ఆ యొక్క తన స్వరూపంలో నిర్మించిన మనిషిని తనకు సాటి అయిన సహాయముగా ఒక స్త్రీని కూడా చేశాడు. మరియు దేవుడైన యెహోవా నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు, వానికి సాటి అయిన సహాయమును వాని కొరకు చేయుదుననుకొనెను. అంటే వివాహము దేవుడు అనుకున్న దానిని చేశాడు. దేవునికి మహిమ కలుగును గాక. అంటే ఇది ఎందుకు ఘనమైనదంటే, దేవుడు ఏదైతే అనుకున్నాడో అదే చేశాడు. ఇప్పుడు జీవన విషయంలో, స్నేహ విషయంలో, ఈ ఇరువురి కుటుంబాల విషయాల్లో దేవుడు ఏదైతే అనుకున్నాడో అదే చేశాడు. కానీ వాటి మధ్య మనము చాలా విషయాలు చూస్తూ ఉంటాం. ఇది సరిగ్గా లేదు, అది సరిగ్గా లేదు, అసలు ఇది జరగకుండా ఉండేదేమో, ఏదో జరిగిపోయింది. కాదు, దేవుడు ఏదైతే అనుకున్నాడో అదే చేశాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ యొక్క అద్భుతమైన వివాహములో మనం చూసేది ఏంటంటే, దేవుని కార్యము. దేవుడు అనుకున్నాడు ఒకటి, ఆ అనుకున్న దానిని దేవుడు చేశాడు. అసలు జీవన్ ఉన్న ప్రాంతం ఎలా ఉందో సార్ ఆలోచించండి. ఆయన ఏమనుకుని ఉంటాడు? ఆయన అనుకుంటాడు, అబ్బాయి అనుకుని ఉంటాడు, ఏదో కొండల్లో ఉన్నాను కదా, ఒక కొండ అమ్మాయిని ఎక్కడ చేసుకుంటానులే, కొండల్లో ఒక అమ్మాయిని చేసుకుంటానులే, సారీ ఏమనుకోవద్దు, ఎక్కడ అడవులను ఒక అమ్మాయి దొరుకుద్దులే అనుకొని ఊహించుకొని ఉంటాడు, అంతే కదా. కానీ దేవుడు తనకు ఒక ప్రణాళిక పెట్టుకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు ఏదో అనుకున్నాడు కాబట్టి తనకు ఎక్కడికో నడిపించాడు, ఎవరితోనో కలిపడి దైవజనుల కుటుంబంతో తనకు పరిచయాన్ని పెంచాడు. ఆ రీతిగా వారు కలవడం, ఇదంతా ఏంటి? దేవుడు అనుకున్నది. కాబట్టి దేవుడు ఏది అనుకున్నాడో అదే చేశాడు. ఇప్పుడు స్నేహ అనుకుంటుంది, ఈ అడవి చూసి, ఇదేంటి అడవికి వచ్చాను కదా, ఈ అడవిలో ఉన్నానేటి. కానీ దేవుడు అనుకున్నాడు, ఈ అడవిలోనికి నువ్వు రావాలి, ఈ అడవిలో నుంచి ఏదో గొప్ప కార్యాలు నువ్వు చూడాలి. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి దేవుడు ఏదైతే అనుకున్నాడో అదే ఈ వీరి జీవితంలో జరిగించాడు, వీరి కొరకు జరిగించాడు. కాబట్టి దేవుడు అనుకున్నది చేశాడు. ఇప్పుడు మీరు ఇద్దరు కూడా రకరకాల ఊహలోనికి వెళ్ళవలసిన అవసరమే లేదు. ఏమనుకోలు, ఇప్పుడు దేవుడు అనుకున్నాడు కాబట్టి
మమ్మలను జతపరిచాడు. దేవుడు అనుకున్నాడు కాబట్టి మమ్మలను కలిపాడు. బైబిల్లో దావీదుని గురించి మనకు తెలుసు. దావీదు ఒక గొర్రెల కాపరి. ఏమనుకుని ఉండవచ్చు, నేను గొర్రెల కాపరిని కదా, నాకు అలాంటి ఒక కుటుంబంతో సంబంధం ఒకటి ఏర్పడుతుంది అనుకున్నాడేమో. కానీ అద్భుతం ఏంటంటే ఆ గొర్రెల కాపరిని దేవుడు ఒక రాజుతో జతపరుస్తున్నాడు. ఆ రాజ కుటుంబంలో ఒక కుమార్తెతో తనకు వివాహం జరగడానికి దేవుడు మార్గాలు తెరుస్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. అద్భుతం ఏంటంటే దేవుడు అనుకునేదంతా చాలా విచిత్రంగా ఉంటుంది. మనం అనుకునేవి చిన్న చిన్నవి అనుకుంటాం. మన స్థితిని బట్టి మనం ఏదో ఊహించుకుంటాం. మన ఆలోచనలు బట్టి మనం ఏదో ఊహించుకుంటాం. మన పరిస్థితులను బట్టి మనం ఊహించుకుంటాం. కానీ దేవుడు మాత్రము చాలా ఉన్నతమైన విషయాలు మనల్ని గురించి అనుకుంటాడు. ఆయన అనుకున్నది మీ అందరి జీవితాల్లో జరగొచ్చా? జరగనివంటారా? జరగనిస్తాడు ఆయన. కాబట్టి ఆ దేవుని మీద నమ్మకం ఉంచండి. ఆయన అనుకున్నది మీ జీవితాల్లో ఇక్కడ చేరిన ప్రతి ఒక్కరి జీవితంలో కూడా జరిగించబోతున్నాడు. కాబట్టి ప్రియమైన బిడ్డలు, అందుకే ఈ వివాహము చాలా ఘనమైనది. రెండవదిగా మనము ఆదికాండం 1:28 వచనంలో చదివితే అక్కడ ఒక మాట చదువుతున్నాం. దేవుడు వారిని ఆశీర్వదించెను. ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరుచుకొనుడి. చాలు, దేవునికి స్తోత్రం కలుగును గాక. అయితే ఇక్కడ మనం చూస్తున్నాం కదా, ఇక దంపతులను దేవుడు ఏం చేస్తున్నాడు? దీవిస్తున్నాడు. అంటే ఈ కుటుంబము దీవించబడింది, ఈ దాంపత్య జీవితం ఆశీర్వదించబడింది. దేవుడు వీరిని జతపరిచాడు. ఈ జతపరిచిన జంటను దేవుడు దీవించాడు. దీవించి ఏమన్నాడు? ఇంకోసారి సాయించండి. అదే వచ్చినాను 28 వచ్చిన. దేవుడు వారిని ఆశీర్వదించెను. ఎట్లనగా మీరు ఫలించి. ఆశీర్వదించి ఏమంటున్నాడు? మీరు ఫలించాలి. ఫలించండి. ఫలించి అభివృద్ధి పొందండి. అభివృద్ధి పొంది విస్తరించండి. విస్తరించి భూమిని నిండించి దానిని లోపరుచుకొనుడి. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు ఇలాంటి గొప్ప ఆశీర్వాదాన్ని ఈ దంపతులకు ఇచ్చాడు. ఈరోజు జీవనికి స్నేహకును ఆ యొక్క ఆశీర్వాదం దేవుడిచ్చాడు. ఈ కుటుంబము దీవించబడింది, దేవుని చేత ఆశీర్వదించబడింది. ఇక్కడ ఎంతమంది దాంపత్య జీవితాన్ని గడుపుతున్నారో మీ దాంపత్య జీవితం పైన దేవుని ఆశీర్వాదం ఉంది. దేవుడు మిమ్మలను ఆశీర్వదించాడు, మిమ్మలను దీవించాడు. కాబట్టి కొన్నిసార్లు మీరు అనుకుంటుంటారు కదా, ఈ భార్యను చేసుకుని శపితం అయిపోయాను, ఈ అబ్బాయిని చేసుకుని నేను శాపగ్రస్తులను అయిపోయాను. కాదు, దేవుడు దీవించాడు. ఈ రోజు నీ పరిస్థితి బాగులేకపోవచ్చు, ఈ రోజు నీ యొక్క ఆర్థిక స్థితి బాగులేకపోవచ్చు, నీ సామాజిక స్థితి బాగా లేకపోవచ్చు, కానీ దేవుని దీవెనలు నీ మీద ఉన్నాయి. దేవుడు ఒకరోజు గొప్ప కార్యం చేస్తాడు. నీ స్థితిగతులను మారుస్తాడు. నిన్ను ఒక ఉన్నతమైన స్థితికి తీసుకెళ్ళడానికి ఆయన సమర్థుడు. ఎందుకంటే ఆయన ఆశీర్వాదం నీ మీద ఉంది. దేవుడు అబ్రహామును ఆదికాండం 12 పిలిచాడు. ఏమని పిలిచాడు? నేను నిన్ను ఆశీర్వదించి నిన్ను గొప్ప చేస్తాను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుడు తనను పిలిచిన రోజు అంటున్నాడు, నేను నిన్ను ఆశీర్వదించి గొప్ప చేస్తాను. 17 వచ్చిన అధ్యాయానికి వచ్చేసరికి దేవుడు మరల తను దర్శిస్తాడు. అతని యొక్క 99వ ఏట అప్పుడు దేవుడు దర్శించి నా ఎదుట, ఒకసారి చదవండి 17వ అధ్యాయం. అబ్రహాము 99 ఏండ్ల గలవాడైనప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను సర్వశక్తి కలిగిన దేవుడను, నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడవై నా సన్నిధిలో నడుచుచు ఎలా ఉండాలి? నువ్వు నిందారహితుడవై ఉండుము. కాబట్టి ప్రియులారా, దేవుడు అబ్రహాంతో అంటున్నాడు, నా ముందు నిందారహితుడుగా ఉండు. తర్వాత నాకును నీకును మధ్య నా నిబంధనను నియమించి నిన్ను అత్యధికముగా అభివృద్ధి ఏమంటున్నాడు? అత్యధికముగా అభివృద్ధి పొందించదనని అతనితో చెప్పెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు అతన్ని ఆశీర్వదించి అత్యధికంగా అభివృద్ధి పరుస్తానంటున్నాడు. కాబట్టి ఇది దేవుని యొక్క మాట, దేవుడిచ్చిన మాట. కాబట్టి ప్రతి కుటుంబానికి, ప్రతి దాంపత్య జీవితానికి దేవుడు ఒక ప్రత్యేకమైన దీవెనిచ్చాడు. ఏదో ఒక ఆశీర్వాదం నీ మీద ఉంది.
దేవుడు ఏదో రీతిలో నేను దీవిస్తున్నాడు, ఏదో రీతిగా నేను ఆశీర్వదించి ఉన్నాడు. కాబట్టి నీవు నీ దాంపత్య జీవితంలో ఎప్పుడు కూడా ఒకటి తెలుసుకో, దేవుడు నీ కుటుంబాన్ని దీవించాడు, నీ దాంపత్య జీవితాన్ని ఆశీర్వదించాడు, నీ బిడ్డలను ఆశీర్వదిస్తాడు. నీ యొక్క జీవితంలో నీ గొప్ప కార్యాలు చూడబోతున్నాడు. ఎందుకంటే దేవుడు నిన్ను అభివృద్ధి పరచబోతున్నాడు, దేవుడు నిన్ను ఫలింప చేయబోతున్నాడు, దేవుడు నిన్ను గొప్పవానిగా చేయబోతున్నాడు. అసలు ఇది మనము నమ్మలేకపోవచ్చు, కానీ దేవుడు చేయడానికి సమర్థుడు. మనకు నమ్మకం సరిపోకపోవచ్చు, కానీ దేవుడు అది చేస్తాడు. ఎందుకంటే ఆయన దేవుడు, ఆయన సర్వశక్తి కలిగిన దేవుడు, ఆయన సమస్తమును చేయడానికి శక్తిమంతుడు. కాబట్టి ఈ వివాహములో మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే దాంపత్య జీవితాన్ని దేవుడు ఆశీర్వదించాడు. కాబట్టి నువ్వెప్పుడు కూడా ఒకటి తెలుసుకో, నన్ను, నా భార్యను లేక నా భర్తను దేవుడు ఆశీర్వదించాడు. మేము దీవించబడిన కుటుంబము, మేము ఆశీర్వదించబడిన దంపతులము. మా కుటుంబం అంతా ఆశీర్వాదాలతో ఫలితం నింపబడుతుంది. అంతేకాకుండా దేవుడు ఏమన్నాడు అబ్రహాముకి, నీవు ఆశీర్వాదానికి కర్తవైపోతావు. నీవు ఆశీర్వాదం పొందడమే కాకుండా నీవు ఆశీర్వదించే వ్యక్తిగా మారిపోతావు. కాబట్టి దేవుడు ఈ దంపతులను ఆశీర్వదించాడు. కేవలం ఆశీర్వదించడమే కాకుండా వారి ద్వారా ఎందరినో ఆశీర్వదించాలని ఆశపడుతున్నాడు. కాబట్టి నీవు, నేను, మన జీవితాల్లో మనం గుర్తెరగలి దేవుడు నన్ను ఆశీర్వదించాడు. కేవలం నేనేదో నింపబడి నేనేదో ఫలభరిత జీవితాన్ని గడుపుతూ అన్ని కలిగి ఉండి ఏదో గొప్పగా బతుకుతానన్నదే కాకుండా దేవుడు ఇంకేం కోరుకుంటున్నాడు, మనము అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండాలి, ఆశీర్వాద కారణంగా ఉండాలి. మన ద్వారా అనేకులు దీవించబడాలి, మనం అనేకులకు దీవెనకరంగా ఉండాలి. అందుకే దేవుడు ఒక కుటుంబాన్ని జతపరిచాడు, ఒక కుటుంబాన్ని కట్టాడు, అలాగే సమాజాన్ని కట్టాడు, దేశాన్ని కట్టాడు, ప్రపంచాన్ని నిర్మించాడు. ప్రజలందరూ ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండాలని. కాబట్టి దేవుడు ఇప్పుడు జీవన విషయంలో, స్నేహ విషయంలో అదే కోరుకుంటున్నాడు. మూడవదిగా ఇంకో మాట మనం చదువుకుందాం. మలకి గ్రంథములో 2వ అధ్యాయము 15వ వచనము. దేవుడు ఈ వివాహాన్ని ఎందుకు ఘనముగించమంటున్నాడంటే, కొంచెముగానైనను దైవాత్మ నొందిన వారిలో ఎవరును ఇలాగు చేయలేదు. ఒకడు చేసినను ఏమి జరిగెను, దేవుని చేత సంతతి నొందవలెనని అతడు యత్నము చేసెను గదా. కాగా మిమ్మును మీరే జాగ్రత్త చేసుకుని యవనమున పెళ్లి చేసుకొనిన మీ భార్యల విషయములో విశ్వాసఘాతకులుగా ఉండకుడి. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి యొక్క మలాఖీ గ్రంథంలో చూస్తున్నాం కదా, దేవుడు ఎందుకు వివాహాన్ని ఘనమగించమన్నాడు. మొట్టమొదటిగా మనం వింటూ ఉన్నాం, దేవుడు ఈ వివాహాన్ని ఎందుకు ఘనమగించాడంటే ఇది దేవుడు తన చిత్త ప్రకారంగా తాను అనుకున్న దాని ప్రకారం చేశాడు. రెండవ, దేవుడు ఈ వివాహాన్ని ఆయన ఆశీర్వదించాడు. అమ్మగారు, ఆత్మీయ కుమార్తె, పెళ్లి కుమార్తె తల్లిదండ్రులు, ఆత్మీయ తల్లిదండ్రులు అయితే మొట్టమొదటి దేవుని నామానికి మహిమ. ప్రార్థన చేయమన్నారు కదా అధ్యక్షుడు వారు, రెండు మాటలు చెప్తారు. దేవునికి మహిమ. ముఖ్యంగా వేదిక మీద దైవజనులు, అభిషక్తులు ఏసీ డేవిడ్ అయ్య గారికి, అమ్మగారికి, అలాగే మరొక డేవిడ్ అయ్య గారు ఎక్కడ ఉన్నారు, ఈబి డేవిడ్ అయ్య గారికి ప్రత్యేకమైన వందనాలు. ఫస్ట్ నుంచి కూడా అయ్యగారు అమ్మగారి కోసం చెప్పుకుంటాం. ఎంత సహనం, ఎంత ఓర్పు, ఎంత ఈ దైవజనుల కోసం కూడా చెప్పుకుంటాం. నిజంగా దేవుడు అంత ఆత్మీయుల్ని మరి జీవనికి ఇచ్చారు. జీవన తల్లిదండ్రులకి ఎంత మంచి ఆత్మీయులు, నాయకులు, అభిషక్తులు ఈ ప్రాంతానికి ఉండటం మీ అందరికీ ఎంతో ఆశీర్వాదం. హల్లెలూయా. వారికి, వారి కుటుంబానికి, వారి దైవజనులకి, వారి సంఘాలకి నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాం. అలాగే మరి మా ప్రియులు, మా బావగారు, పెద్దబావగారు రూబేనయ్య గారికి, ఆశీర్వాదయ్య గారికి, మా అత్తమ్మగారు ఎస్తేరాడమ్మ గారికి, మా సహోదరి కీర్తన గారికి, అలాగే మా సహోదరి పుష్ప గారికి, మా సంఘ బిడ్డలు చాలా మంది వచ్చినప్పుడు ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా నూతన వధువరులకు నా కుమార్తె స్నేహ, అల్లుడు జీవనికి శుభాకాంక్షలు, ఆశీస్సులు, దీవెన తెలియజేస్తున్నాను. అలాగే దైవజనులు రాజు శుభాకాంక్షలు, ప్రత్యేక వందనాలు. స్నేహ వాళ్ళు కలిసి మంచి చక్కని జీవితం పెట్టి నడిపిస్తూ ఉంటారు. హల్లెలూయా.
చాలా సంతోషం అండి. మరి వివాహము ఏర్పాటు విషయంలో మేము చాలా కాలంగా మా కుమార్తె కోసం ప్రార్థన చేస్తున్నాం. ఎలా అంటే మంచి దైవజనుడు కావాలని ప్రార్థన చేస్తున్నాం. ఆత్మీయుడు ప్రార్థనతోడు కావాలని ప్రార్థన చేస్తున్నప్పుడు చాలా చాలా కాలంగా ప్రార్థిస్తున్నప్పుడు మా సహోదరి ప్రభావతి గారు ఒక వార్తను తీసుకొచ్చారు. వైజాగ్లో మా సహోదరి ప్రభావతి గారు జాబ్ చేస్తున్నారు. ఆ జాబ్ చేస్తున్న సందర్భంలో అక్కడే జీవన్ కూడా అదే ఒక షాపులో లేక అదే కొలువులో ఉండటం బట్టి ఇరువురు పరిచయమై అక్క అంటూ బాబు జీవన్, తమ్ముడు అంటూ మా సహోదరి ప్రభావతి ఉండటంతో అలా పరిచయమై ఆ జీవన్ చాలా ఆత్మీయంగా ఉండడం, ఎక్కువ ప్రార్థన చేసుకోవడం, మా సహోదరి వెళ్ళే మందిరానికి బాబు వెళ్ళడం, ఇలాగా తాను ఎక్కువ ఉపవాసం ఉండి దేవుని బైబిల్ చదువుకుంటూ ప్రార్థన చేసుకుంటూ ఉంటూ అని గమనించింది మా సహోదరి. ఒక రోజున మరి మేము ప్రార్థన చేస్తున్నాం కదా, మరి మాకు మంచి అల్లుడు కావాలని. అప్పుడు ప్రభావతి గారు వచ్చి, అన్నయ్య మాట చెప్తాను వినండి అంటే ఏంటంటే, మేము చేసేటువంటి మరి ఆ షాప్లో మేము ఉన్నటువంటి కొలువులో ఒక బిడ్డ యవనస్తుడు చాలా భక్తిగా ఉన్నాడు, చాలా ప్రార్థన పరుడు, చాలా మంచి వ్యక్తి, మరి నన్ను అక్క అంటాడు, మరి ఒకసారి నీవు ఆలోచించకూడదా అన్నప్పుడు, సరే అమ్మా, మేము ఉండేది రంపచోడవరంలో, మా సహోదరి వచ్చేది మా సొంత స్థలం, మా అమ్మగారు ఉండేది కోణలో, అక్కడ 50 కిలోమీటర్ల సుమారు మాకు మా అమ్మగారు ఉండే స్థలానికి ఉన్న మందిరానికి సంఘానికి. అక్కడికి వచ్చారు మా సహోదరి. సరే ఒకరోజు తీసుకురమ్మ సార్ తీసుకురంటే ఆ బాబుని తీసుకురావడం జరిగింది అక్కడికి, ఆ గ్రామానికి, చోడవరం కాదు. తీసుకొచ్చిన తర్వాత నేను మామూలుగా మేము సండే వెళ్తుంటాం కదా, అక్కడికి వెళ్ళి చూసినప్పుడు బాబు చాలా ఆత్మీయంగా ఉన్నాడు. నేను మాట్లాడాను, ఎలా అని మాట్లాడలేదు కానీ మామూలుగా పలకరించి మాట్లాడి ఆ తర్వాత నేను చూసి మరలా మా సహోదరి వైజాగ్ వెళ్ళిపోయారు, బాబు వెళ్ళిపోయారు. మరలా ఆమె నేను మర్చిపోయిన విషయాన్ని ప్రార్థన చేస్తున్నాను. అప్పుడు మరలా మా సహోదరి ఫోన్ చేసి, మొన్న మరి బాబు చూశారు కదన్నయ్య, మేము ఆలోచన చేస్తున్నారు అని అడిగినప్పుడు, సరే అమ్మా ఒకసారి మరలా మీరు వచ్చాక ఆలోచిద్దామని చెప్పి అన్నారు. మరలా రెండోసారి వచ్చారు అదే గ్రామానికి, మరలా మేము వెళ్ళాం. ఆ రోజున ఆదివారం ఒక శుక్రవారం ఆదివారం ఉండడం జరిగింది. బాబు జీవన్ శుక్రవార ప్రేయర్ నడిపించాడు. ఆ రోజునే మా పెద్ద బావ గారు వారికి కూడా ఆరాధన, ఆ బాబు చేసే ఆరాధన అన్నీ చూశారు. చాలా ఆత్మీయంగా అబ్బాయి ఎవరో కానీ అబ్బాయి చాలా ఆత్మీయంగా ఉన్నాడు, మంచి ఆరాధన చేస్తున్నాడు అని చెప్పేసి మా బావగారు చెప్పారు. అంతా విన్నాం. అలాగే సండే కూడా ఒక సండే వాకింగ్ కూడా చెప్పడం జరిగింది. అదే మా మొదటి బ్రాంచ్లో కోణలవ, మా అత్తమ్మ గారు మామగారు ఇచ్చిన బ్రాంచ్లో. అయితే ఇవన్నీ చూస్తుంటే బాబుకి ఏదో సేవకి దగ్గరగా ఉన్నట్టుగా, మాకు దగ్గర కుటుంబానికి మా కుటుంబం దగ్గరగా ఉన్నట్టుగా అనిపిస్తా ఉంది. హల్లెలూయా. తర్వాత మరి నేను ఆ రోజు ఇంకో సండే వెళ్ళడం అన్నాను. ఎందుకో మా వాళ్ళందరూ అడుగు, మా అమ్మగారు ఇక్కడ ఉన్నారు, జయమ్మ గారు, మా అమ్మగారు ప్రభావతి గారు ఒకసారి చూద్దామని అంటుంటే, సరే బాబు, ఆయన బాబుతో మాట్లాడి, మీ ఆత్మీయ తల్లిదండ్రులు ఎవరో మీ అమ్మా నాన్నల్ని తీసుకుని రంపచోడవరికి రా నాయనా, పెళ్లి చూపులు అంటారు వాటిని తీసుకురా అంటే. అప్పటికి మా పాప వాళ్ళకి ఏమీ పరిచయం లేదు, ఏదో మేము మీ తీసుకెళ్ళడం రావడం తప్ప, ఇదేమి లవ్ మ్యారేజ్ కాదు. హల్లెలూయా. వాళ్ళేమి లవ్ చేసుకోలేదు. ఏమైనా లవ్ చేసుకుంటే నేను జీవనం లవ్ చేసుకున్నావు అంతే. ఇది వాస్తవం. నేను చూడగానే మొట్టమొదటిగా బాబుని చాలా ఇష్టపడ్డాను. నేను మామగారిగా దేవుడు నామని చెప్పండి స్తోత్రం. మా పాపకు ఈ విషయాలు తెలియదు. సరే నన్ను నువ్వేం చేస్తావంటే రంప చూడడానికి నువ్వు తీసుకురంటే, ఈ అబ్బాయి ర్యాకెట్ కింద స్పీడ్కి వెళ్ళిపోయి ఈ ప్రాంతాలను తిరిగేసి వాళ్ళ ఆత్మీయ తల్లిదండ్రుల్ని మొత్తానికి ఏం చెప్పాడో తెలీదు. మొత్తం ఆత్మీయ తల్లిదండ్రుల్ని, వాళ్ళ నాన్నగారిని, అమ్మగారిని మొత్తం ఒక వ్యాన్లో గొడవలు వచ్చేసారండి. దేవుని నామని చెప్పండి స్తోత్ర. రావడం, మా ఫ్యామిలీ సభ్యులందరూ కూర్చోవడం, ప్రభావతి గారు, మా అమ్మగారు, మా బావగారు, మా అత్తయ్య గారు కూర్చొని, అవి ఆ మాటలు పెళ్లి చూపులు అయిపోయినాయి. అక్కడే పెళ్లి చూపులు అయిపోయినాయి. దేవుని నామని చెప్పండి స్తోత్ర. హల్లెలూయా. నేను అన్నాను ఏంటంటే, అమ్మాయి తొందరగా, మా పాప దేవుడు, భక్తి, వాక్యం, అమ్మ నాన్న తప్ప ఇటువంటి లోక పరిస్థితులు ఏం తెలియదు. ఒకవేళ నేను అన్నానంటే వెంటనే అడగొద్దని మా అమ్మాయికి, అబ్బాయి ఇష్టమైందా, అమ్మాయికి ఇష్టమైందా అని అడగొద్దు, నేను పూర్ణ చెప్తాను మీకు చెప్పాను. దేవుని నామని చెప్పండి స్తోత్రం. ఎందుకంటే అమ్మాయి ఈ లోక సంబంధ విషయాల్లో అంత ఎక్కువ ఆలోచించదు. ఎక్కువ ఫాస్టింగ్ ఉండి ప్రేయర్ చేసుకోవడం, వాక్యం చెప్తుంది మా సంఘాల్లో. సండే
జీవన్ని స్నేహను మీరు కలిపారు. అందుని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ ప్రణాళిక చొప్పున వీరిని దీవించండి, బలపరచండి, వాడుకునండి. వీరి జీవితాల్లో గొప్ప కార్యాలు చేస్తున్నట్లు సహాయం చేయండి. అనుదిన జీవితంలో వీరి ద్వారా గొప్ప గొప్ప కార్యాలు జరిగినట్లు సహాయం చేయండి. చేరిన బిడ్డలందరినీ దీవించండి. ముఖ్యంగా వీరి నూతన దాంపత్య జీవితంలో నీ బలమైన సన్నిధి ఉంచి వీరి పక్షంగా మీరే ఉంటూ వీరి పక్షంగా గొప్ప కార్యాలు జరిగిస్తూ వారి వారి కుటుంబాలను దీవిస్తూ మీ కృపలో నడిపించమని, అన్ని విషయాలు మీరే సమాధానము, నెమ్మది, అభివృద్ధి కలుగొచ్చేయమని యేసు నామములో అడుగుతున్నాం తండ్రి. చేయవాడు అవును తండ్రి, మా పట్ల ఇటు జీవన్ తల్లిదండ్రుల పట్ల, వారి ఆత్మ తల్లిదండ్రుల పట్ల, మా కుటుంబాల పట్ల, మా సంఘాల్లో, మా బిడ్డల్లో, మా పట్ల, వివాహం పట్ల, అన్ని విషయాలు దేవా నీవు గొప్ప కార్యములు చేసి ఉన్నావు తండ్రి. నీకు వందనాలు తండ్రి. ఈ నూతన వరువులను ఆ కుమార్తె స్నేహను, అల్లుడు జీవన్ని మీరు ఆశీర్వదించు నాయన. అయ్యా దీవించు, దైవజనుడిగా మీరు ఆశీర్వదించండి. వివాహాల కారకమైనటువంటి అందరి మా కుటుంబ సభ్యులను, ఇటు పెళ్లి కుమారుడు వైపు దైవజనుల కుటుంబాలను, వారి తల్లిదండ్రులందరినీ, వారి బంధువుల్ని ఆశీర్వదించండి. జరుగుతున్న కార్యక్రమం అంతా దీవించమని వచ్చిన బంధువులు, స్నేహితులు, దైవజనులు, మిత్రులు, ఆర్కెస్ట్రా వారిని, ఈ ప్రాంత పెద్దపాలసిరిపేట ఈ నివాసులందరిని దీవించండి. ఈ ప్రాంతమునంతా బహుగా ఆశీర్వదించు నాయన. వివాహము దొరి ప్రాంతానికి గొప్ప మేలు, శుభం, ఆశీర్వాదము కలుగునుగాక. జరుగుతున్న విందు కార్యక్రమాలు ఎక్కడ లోటుపాటు లేకుండా మీరు బహుగా ఆశీర్వదించమని, వచ్చి రాకపోకలు తోడుగున్న మా బంధువులు, మిత్రులు, సంఘాలకు వెళ్ళు ప్రయాణాలు కూడా క్షేమాన్ని కలగజేయమని ప్రభువును రక్షకుడైన యేసు నామములో, నజరేయుడైన యేసుక్రీస్తు నామములో స్తుతులు చెల్లించి యేసయ్య నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమె చిన్న విషయం చెప్తానండి. మా మరదల గారు ఉమా, మా బాబు నాగేష్ ఎక్కడి నుంచి వచ్చారు తెలుసండి? కర్ణాటక, మహారాష్ట్ర నుంచి. ఎక్కడి నుంచి అండి? విన్నారు ఎప్పుడైనా? కర్ణాటక మహారాష్ట్ర నుంచి ఇక్కడ వచ్చారండి నాగేష్, అలాగే ఉమా. వారి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. వాళ్ళని దేవుడు దీవించుకున్నారు. థ్యాంక్ యూ అధ్యక్షుల వారికి. ముగింపులకు వచ్చినాం కాబట్టి మరి ఈ సమయం ముందు చక్కని మరి దైవజనుల వారు తన అనుభవాన్ని, దేవుని ఏర్పాటుని మరి చక్కగా వివరించి ఉన్నారు. వారికి నా యొక్క హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాం. మరి ఈ సమయం ముందు ముగింపు ఆశీర్వాదాలకు వచ్చినాం కాబట్టి ముగింపు అయిన అనంతరము మీ అందరి కోసము ప్రేమ విందు ఏర్పరచబడి ఉన్నది. అందరూ కూడా భోజనం చేసి వధువరులను ఆశీర్వదించి వెళ్ళాలని ప్రభుపేట మనవి చేస్తున్నాం. ముగింపు ప్రార్థన మన మధ్యలో ఉన్న దైవజనరాలు రెవరెండ్ సజీనా డేవిడ్ గారు మరి ప్రార్థన చేస్తారు. అనంతరము ఆశీర్వాదాలు ఏసీ డేవిడ్ గారు ఇవ్వాలని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. ప్రార్థన చేసుకున్నామండి. అందరు కళ్ళు మూసుకుంటూ ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధాత్మడ నీకు వందనాలు, పరమ తండ్రి నీకు వందనాలు, జీవంగల ప్రభ నీకు వందనాలు, సజీవుడా కృప కనికారము కలిగిన తండ్రి నీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. నీకే ఘనత మహిమ ప్రభావములు చెల్లిస్తున్నాను. యుగ యుగములకు నీకే మహిమ ప్రభు, యుగ యుగములకు నీకే స్తుతి యేసయ్యా. నీవు గనుడవు ప్రభువ, నీవు అతి సుందరుడవు ప్రభువ, నీవు ప్రేమ కలిగిన దేవుడవు, దయ కలిగిన దేవుడవు రాజా. నీకు స్తుతులు స్తోత్రం. అద్భుతాలు చేసే ఆశ్చర్యకరుడవు, స్తుతి రవా శంకరవ శుకరవ. నీవు ఆశ్చర్యకరుడవయ్యా, అద్భుతకరుడవయ్యా. మీకు మేము ఏమిచ్చి రుణము తీర్చుకుందుమో నా ప్రియ పరలోకపు తండ్రి. నీవు గరుడవని ఎంచుము యేసయ్యా. నీకు స్తోత్రం, నీకు స్తోత్రం తండ్రి. ఇదిగో ఈనాడు ప్రభువా ఈ పరిశుద్ధ మెట్లో గొప్ప కార్యం చేసి ఉన్నావు యేసయ్యా. నీకు స్తోత్రం 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 దేవా. సంభ్రమాల కుటుంబంలో నువ్వు ఎంత అద్భుతం చేసి ఉన్నావు. వారిని ప్రేమించి ఉన్నావు, వారి కుటుంబాన్ని ప్రేమించి ఉన్నావు, వారి కుటుంబాన్ని ఆశీర్వదించి ఉన్నావు దేవా. నీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. యేసయ్యా పరిశుద్ధాత్మ దేవుడా, ఆమె తండ్రి చిన్నోడు జీవన్ బాబుని ప్రభువా నీవు ఇలాగ ఏర్పాటు చేసుకున్నావు సేవ కోసం, సేవకుల దగ్గర కలపడానికి
పెంట కుప్పల్లో ఉన్న దీనుల్ని ఎత్తి రాజులతో కలుపుతానన్నావు కదా, వాళ్ళతో కూర్చోబెడతానన్నావు కదా. అలా అలా తండ్రి ఆనాడు సుమర కుటుంబం పేదవాళ్ళైనా వాళ్ళని ఆశీర్వదించావు, దీవించావు. వారి కుమారుని ఆశీర్వదించావు. ఈ రోజు దైవజనులతో సంబంధము కలిపావు. ఇది నీ చిత్తమై ఉన్నది యేసయ్య, నీకు వందనాలు స్తోత్రం. ఘనమైన వివాహం జరిగించావు, నీకు వందనాలు స్తోత్రం. యవనస్తులు ప్రభా చూడముచ్చటగా వారిని ఆశీర్వదించండి, దీవించండి, బలపరచండి. వారు నైనా సేవకులు వారు మామగారు కోరుకున్నట్టుగా పరిచయలో వాడుకోండి, సేవలో వాడుకోండి. ఇద్దరు భార్యాభర్తలు ఇద్దరు ప్రభా ఒకరిని ఒకళ్ళు ప్రోత్సహించుకుంటూ ఒకరిని ప్రేమించుకుంటూ ప్రభువా వారు నిన్ను ఘనపరుస్తూ నీకు ఇష్టలుగా ఉంటే కృప దయచేయండి ప్రభువా. అయ్యా నీకు వందనాలు స్తోత్రాలు. తల్లిని తండ్రిని కూడా ప్రేమిస్తూ, అన్నల్ని వదినల్ని ప్రేమిస్తూ, ఈ ఊరిని కూడా ప్రేమిస్తూ ప్రభువా అంత మామలను గౌరవిస్తూ లోబడి నీకి విధేయులై ముఖ్యముగా పరిశుద్ధాత్మ నీకు ఇష్టముగా ఆ యవనస్తుల్ని నడిపించండి. వారిని వాడుకోండి, వారిని దీవించండి, వారిని బలపరచండి ప్రభు. నీకు వందనాలు స్తోత్రం. అయ్యా తండ్రి, కుమార్తె, తల్లి, తండ్రులు ప్రభా తండ్రి, అలాగే అత్త, మేనమామలు, మేనత్తలు, అమ్మమ్మ, నానమ్మ వాళ్ళందరినీ కూడా బలపరచండి. ఈ ఏదించు ప్రాంతం ప్రభువా ఇప్పుడైతే కొంచెం ఊరి కనబడుతుంది, కానీ మీ మొదట్లో మీ కృపను బట్టి మేము ఇక్కడ అడుగు పెట్టినప్పుడు ఊరి కనబడలేదు, ఇల్లులు కనబడలేదు ప్రభువా. మేము వచ్చి ఇక్కడ ఉండాలంటే నైనా గుమ్మలన్నీ కూడా నీటి ఊడలు పారుతుండే. అలాంటి సమయంలో నీ కృపను ఇక్కడ ఉంచి మార్గము చూపావు. ఇలాంటి ఊరిలో అంత పెద్ద సిటీ అమ్మాయిని ఇక్కడ పంపించవంటే అది నీ కృప ప్రభువా, అది నీ చిత్తం ప్రభువా. అందుకని ఒకరిని ప్రేమించుకొని ఒకరిని అర్థం చేసుకొని గౌరవించుకొని నీకు లోబడి ముందుకు సాగిపోయే కృప దయచేయండి యేసయ్య. వారి పెద్దలను ఆశీర్వదించి దీవించండి. ఇక్కడ కూడి ఉన్న దైవజనులందరినీ కూడా పేరు పేరుని ఆశ్రయించి దీవించండి. ఈ గ్రామస్తులను ఆశ్రయించి దీవించండి ప్రభువా. ఇక్కడ కూడి వచ్చిన సంఘంని ఆశ్రయించి దీవించండి ప్రభువా. బలపరచండి ప్రభు. నీకు వందనాలు స్తోత్రాలు. ఇక్కడ తండ్రి ప్రేమ విందు ఏర్పాటు చేశారు కదా, ఆ విందును కూడా మీరు ఆశీర్వదించండి. చిన్న అయినా పెద్ద అయినా ముసలిముడుగా ప్రతి ఒక్కరు తిని తృప్తి పొందుట కృప దయచే. ఈ రోజు మంచి వాతావరణం నైనా, మంచి వాతావరణం సాయంత్రం వరకు కూడా ప్రభా నీవు సహాయం చేయమని ప్రార్థిస్తున్నా. నీ కాపుదల, నీ సంరక్షణ దయచేయమని ప్రార్థిస్తున్నారు. ప్రియ ప్రభువా నీకు వందనాలు స్తోత్రాలు. ముఖ్యంగా తండ్రి సమర కుటుంబం మీ ప్రేమతో ప్రతి అవసరం తీర్చండి, మీ ప్రేమతో ప్రతి అక్కర్లు తీర్చండి ప్రభువా. నేనైతే చాలా చింతపడ్డాను ప్రభువా. సేవకుల ఇంట్లో నుండి కుమార్తె వస్తుందంటే వీళ్ళలో డబ్బులున్నాయో లేదో, ఎలా జరుగుతుందో ఏటునని చాలా దిగులు పడ్డానయ్యా. నీ పాదాలు పట్టుకుని బతుకులాడుకున్నానయ్యా. శుభముగా జరగాలని, మంచిగా జరగాలని నీ పాదాలు పట్టుకొని ఈ కుటుంబానికి నీ చేతులు పెట్టాను. నేను ఊహించిన దానికంటే, అనుకున్న దానికంటే అతి అధికముగా చేసావయ్యా. నీకు వందనాలు స్తోత్రాలు. వారి పక్షంగా నీ ఉండి ఉద్దము చేసినట్లుగా నీ కార్యము చేసావయ్యా. నీకు వందనాలు స్తోత్రాలు. ఇంకా శాంతి, సమాధానము, నెమ్మది, ప్రసన్నత కుటుంబానికి కలుగునుగాక. గొప్ప ఆదరణ కుటుంబానికి కలుగునుగాక. ప్రభు సహాయం చేయండి ప్రభు. నీకు వందనాలు స్తోత్రాలు. అలాగే అందరినీ కూడా పేరు పేరు ఆశ్రయించి దీవించి బలపరిచి కృపతో నింపి మహిమ, ఘనత, ప్రభావాలు మీరు పొందమని యేసు పరిశుద్ధ నామమున అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. ఈ రాజ్యం వచ్చినగా కొన్ని చిత్తం పరలోకం నెరవేర్చుకున్నట్టు నెరవేరుగాక. మనోదిన ఆహారం దయచేమల్ల అపరాధం క్షమించిన సకల అపరాధం క్షమించు. మమ్మ శోధన తగ్గిన తప్పించమని రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవు ఉన్నావు తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము కూడిన వారందరికీ, కుటుంబాలకు, ప్రత్యేకంగా నూతన దంపతులకు, వారి కుటుంబాలకు, బంధుమిత్రులకు, సంఘాలకు తోడే నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్. అందరికీ
ఇది దేవుని నిర్ణయము, మనుషులకిది అసాధ్యము. ఇది దేవుని నిర్ణయము, మనుషులకిది అసాధ్యము. ఏదేను ఎలవందు, ప్రభు స్థిరపరచిన కార్యము. స్థిరపరచిన కార్యము, ఇది దేవుని నిర్ణయము, మనుషులకి అసాధ్యము. ప్రభు చేసెను ఈ కార్యము, ఈ జగతి కన్నమునుపే ప్రభు చేసెను ఈ కార్యము. ఈ హృదయాలలో కలగాలి భావము, ఈ హృదయాలలో సంతోషము, ఇది దేవుని నిర్ణయము, మనుషులకిది అసాధ్యము. ఇది దేవుని నిర్ణయము, మనుషులకిది అసాధ్యము. అతి త్వరలో రానుండెను, వరుడైన క్రీస్తు ప్రభువు అతి త్వరలో రానుండెను. మనుషులకిది అసాధ్యము, ఇది దేవుని నిర్ణయము, మనుషులకిది అసాధ్యము. స్థిరపరిచిన
కార్యము కెమెరామెన్ ఎవరు వెళ్ళిపోకండి రైట్ ఓకే వస్తేనే నవ్వుతాం బావా. సరే చూడండి అందరూ. ఓకే అనియా పరిశుద్ధ